హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇప్పుడైతే మనం అయితే ఉగలాపురం వచ్చిన ఉగలాపురం సమ్మక్క సారక్క కాడికి నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి. మీకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా సమ్మక్క సారక్కలు ఉన్నారు కదా, మనం అయితే టెంపుల్ లోపల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. క్రౌడ్ అయితే బాగానే ఉంది ఇవాళ. చూసుకుంటే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. క్రౌడ్ అయితే ఎంత ఉందండి. ఇక్కడ ఉగలాపురం అంటే బాగా ఫేమస్ కాబట్టి అందరికైతే ఐడియా ఉంటది, చూడొచ్చు. చూపిస్తాను చూడండి ప్రాక్టికల్. సో మీరు చూసుకుంటే రోడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంటది. మనం అయితే ఇక్కడ అయితే ఇట్లా ఎక్కాలి. వెళ్ళి మీకైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. జాతరలో మంది అయితే చూసుకుంటే ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. ఒకసారి మొత్తం అయితే చూపిస్తాను చూడండి. షాపులు అయితే మస్తు అంటే మస్తు అయితే బాగా షాపులు పడ్డాయి. అయితే మనం అయితే ఈయనగా వచ్చి అయితే అమ్మవారిని అయితే దగ్గరికి అయితే చూపిస్తా. దగ్గరికి అయితే పోయి మొక్కదాము. ఇంకైతే దగ్గరికి అయితే చూపిస్తాను అమ్మవారిని అయితే చూడండి. ఇక్కడ పంతులు అయితే ఉన్నాడు. ఈ పంతులు అయితే మన అనిల్ పంతులే, మనకు అంత తెలిసే ఉంటది. సో ఇంకో అన్న కొద్దిగా జరిగే అమ్మవారు ఇప్పుడైతే చూసుకుంటే ఇంకో అమ్మవారు అయితే సమ్మక్క కదా. అయ్యో అని సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకి సమ్మక్క ఈమెనైతే మన తల్లి కదా, సరళమ్మ వాళ్ళ తల్లి అన్నమాట. చూసుకుంటే మీకైతే ఫుల్ అయితే వీడియో చూపిస్తాను చూసారు చూడండి. ఇంకా ఫుల్ అయితే సో మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయురార్గాలు చేకూరం అయితే అమ్మవారు అయితే కోరుకుందాం. ఈ పక్కన అయితే ఇక్కడైతే చెట్టు అయితే ఉన్నది, వేప చెట్టు. వేప చెట్టుకి అయితే ఉంది అమ్మవారు. అయితే ఇవైతే సారలమ్మ అనమాట. ఇలా అయితే తల్లి కూతురు అనమాట. గిరిజన జాతి తల్లి కూతుర్లు వీళ్ళిద్దరు అయితే ఈ మూల అయితే మనకు సరళమ్మ చూసుకోవచ్చు. మీకోసం అయితే ఒకసారి క్లోజ్అప్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇది మన ఉగలాపురం రాజన్న సిరిసిల్లకు ఒక 12 కిలోమీటర్ దూరం ఉంటుంది. వీలైతే అయితే దర్శించుకోరి అందరైతే. సో మీకు ఏమైతే జింకలు అయితే ఉంటాయి, మా వాహనం జింక అనమాట. సో చూసుకుంటే మనకైతే మొత్తం పొట్టుతో అయితే నింపేసారు. మనకు అమ్మవారికి గాజులు ఇచ్చారు. దాంతో పాటు అయితే మన బంగారం అయితే ఇచ్చారు మనకైతే కొద్దిగా అంటే దట్ మీన్స్ బెల్లం అనమాట. సో ఇది తీసుకుని అయితే మనం అయితే కొంచెం జాతర కొద్దిగా తిరిగి అభ్యంతరాలు అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది. కొద్దిగా మీకు జాతర కూడా చూపిస్తాను చూడండి, జాతరలు ఏమేమి ఉన్నాయి అన్నది. చూసుకుంటే మనకైతే దిలీప్ అయితే ఇంకో మిర్చి బండి అయితే పెట్టిండు. మన దిలీప్ ఇంకా మంచిగా గరం గరం అయితే మిర్చిలు అయితే ఎత్తుండు. దిలీప్ ఎప్పుడు పెట్టా షాపు? ఇప్పుడే పెట్టినా. ఎట్లా ప్లేట్ ఎంత? 30 రూపాయల ప్లేట్. 30 రూపాయల ప్లేట్. అసలు చీపే, మరీ చీప్ పెట్టినావు. తిరుసల 30 ఉంది కదా. అంతేనా? అంతేనా? భక్తుల కోసం ఎప్పుడు నేర్చుకున్నావు ఈ పని? మన యాదగిరి హోటల్ నేర్చుకున్నా. ఓకే ఓకే. మా గురువు గారు యాదగిరి. ఓకే. ఇక్కడికి వచ్చినా కూడా ఈ సమోసాలు కానీ ఇంకో ఇక్కడ చూసుకుంటే ఐస్ క్రీమ్ బండ్లు కానీ ఇంకో ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే షాపులు కూడా బాగానే పడ్డాయి ఇక్కడ బొమ్మల షాపులు అయితే. ఫుడ్ ఐటమ్ అయితే చూద్దాం. ఎక్కడన్నా ఫుడ్ ఐటమ్ కనబడితే అంతే వెరైటీగా ఏమైనా ఉంటే చూసి టేస్ట్ చూద్దాం. లేదంటే అటు ఆ సైడ్ ఉన్నాయి, రోడ్డుకి ఆ సైడ్ ఏమేమి ఉన్నాయి చూసి ఎట్లా చూసి అయితే వెళ్ళిపోదాం. అయితే మొత్తం అయితే ఈ లైన్ అయితే మొత్తం అయితే మాకు చికెన్ పకోడీ టిఫిన్ సెంటర్ పడ్డాయి. మొత్తం జ్యూస్టాలు టిఫిన్ సెంటర్లు బేకరీ వచ్చేసి స్టాల్ పడ్డాయి. ఈ సైడ్ అయితే టిఫిన్ సెంటర్ అయితే పడ్డాయి. ఈ సైడ్ అయితే షాపులు అయితే బాగానే ఉన్నాయి. అన్ని అయితే జనాలు బాగానే అయితే బాగుంటారు అనుకుంటా. సో మనం అయితే అంటే మొత్తానికి అయితే మనం అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఉగలాపురం సమ్మక్క సారక్క అమ్మవార్ల దర్శనం అయితే ప్రశాంతంగా అయింది. మంచి మంది తక్కువ ఉన్నారు. సో మనం బొట్టు చూసుకుంటే బాగా అయితే పెట్టింది కదా. సో మనకు తెలిసిన పంతులు ఉన్నట్టు ఉగలాపురం పిల్ల అబ్బాయి అనిల్ అని చెప్పి. సో మంచిగా అయితే దర్శనం అయింది. మళ్ళీ సరే రేపన్నా ఎల్లుండన్నా మళ్ళీ ఫ్యామిలీతో వచ్చి దర్శించుకుంటా. మీకోసం అయితే వీడియో తీద్దామని అయితే పర్టికులర్ అయితే చేసిన. సో ఇదంతా ముచ్చట. ఈ వీడియో లైక్ చేయరి, షేర్ చేయరి, మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయరి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.